హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్లో 4th చాప్టర్ అయిన డేటా హ్యాండ్లింగ్లో ఎక్సర్సైజ్ 4.2లోని ప్రాబ్లమ్స్. ఇందులో మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు చేయవలసిన పని ఏమంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది, జస్ట్ ఫైండ్ ది అని పెట్టేశాడు. 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఏ బి సి. ఏ చూద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ పాయింట్ ఆఫ్ స్టాపింగ్ ఆన్ డి ఇన్ క్వశ్చన్ 1D. అంటే మనకి క్వశ్చన్ 1Dలో ఈ డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. జస్ట్ అక్కడ లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ మాత్రమే అడిగాడు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రాబబిలిటీ అడిగాడు. మీకు సెకండ్ ప్రాబ్లం చెప్పేటప్పుడే చెప్పాను, క్వశ్చన్లో ప్రాబబిలిటీ అడగకపోయినా సెకండ్ ప్రాబ్లంకి ప్రాబబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందువల్ల అంటే మనం ప్రాబబిలిటీ గురించి తెలుసుకోవాలి. క్వశ్చన్లో ప్రాబబిలిటీ అనేది ఇవ్వకపోతే రాయాల్సిన అవసరం లేదు. నిజానికి సెకండ్ క్వశ్చన్కి రాయవలసిన అవసరం లేదు, మీరు తెలుసుకోవడం కోసం మాత్రమే నేను రాశాను. ఇప్పుడు క్వశ్చన్లో వాడు మెన్షన్ చేశాడు ప్రాబబిలిటీ, సో ఖచ్చితంగా రాయాలి విత్ ఫార్ములాతో సహా రాయాలి. ఓకేనా? ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో రాద్దాం. మనకి డి కదా, ఏం రాయాలి? ఫస్ట్ డీలు ఏముంటాయి అనేది రాసుకోవాలి. దేర్ ఈజ్ ఓన్లీ 1D in the spinner. స్పిన్నర్లో మనకి ఒకే ఒక డి ఉంది చూడండి, ఒకే ఒక డి ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుంది? 1 మాత్రమే అవుతుంది. డి కాదు అయ్యేది, డీలు ఒకటే ఉంది కాబట్టి ఒకటే అవుతుంది. ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్? సో ఫస్ట్ ఆన్సర్ మీరు 4 చెప్తారు, ఏ బి సి డి. అవునా? కానీ ఏలు 2 ఉన్నాయి కదా, కాబట్టి 2 లెక్క వేయాలి. కాబట్టి టోటల్ ఎన్ని వచ్చినట్టు? 1 2 3 4 5 వచ్చినట్టు. ఓకేనా? 4 కాదు 5, టోటల్ పేర్లోనే ఉంది టోటల్, కాబట్టి 5 రాయాలి. ఇప్పుడు ప్రాబబిలిటీ ఫార్ములా వద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ డి ఆన్ స్పిన్నర్. ఇదంతా రాస్తే రాయొచ్చు, లేదా జస్ట్ ప్రాబబిలిటీ అని పెట్టచ్చు చాలు. ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చూడండి 1 ఉంది, సో 1 బై టోటల్ వచ్చి 5, 1/5. ఇది ఆన్సర్. క్యాన్సిలేషన్ పోదు కాబట్టి కొత్త ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ బీకి పోయినామంటే చూడండి ఏమి ఇచ్చాడు. ఇక్కడ కూడా ప్రాబబిలిటీ గురించి మెన్షన్ చేశాడు, కాబట్టి ఏం చేయాలి? ఫార్ములా రాయాలి, సింప్లిఫై చేయాలి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎన్ యాస్ ఫ్రమ్ ఏ వెల్ షఫుడ్ డెస్క్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. ఇంతకుముందు మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, సో దీనికి ముందు వీడియోలో చెప్పుంటాను. మీకు 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి కాయిన్స్ మీద, 2 డైస్ మీద ఉంటుంది 8th క్లాస్లో కన్ఫామ్గా అని. 3వది ఉంది కానీ మ్యాక్సిమం 10th క్లాస్లో అడగచ్చు అన్నాను కదా, ఆ 3వది ఈ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. అంటే ప్యాక్ ఆట. మన ఇంట్లో కానీ పెద్దోళ్ళు వాళ్ళు ఆడుతూ అంటారు, ఆ ప్యాక్ ఆటలో నుండి ఈ ప్రాబబిలిటీని ఎక్కువగా యూస్ చేస్తాం. 10th క్లాస్లో మేజర్గా ఉంటుంది. ఆ
వాటి గురించి తెలుసుకుంటే చాలు. ఆ గేమ్ నేర్చుకోవాల్సిన పని లేదు, ప్యాకాట నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆట రావాలంటే. అంటే ఈ గేమ్ ఈ ప్రాబ్లమ్స్ చేయాలంటే ప్యాకాట నేర్చుకోవాల్సిన పని లేదు, జస్ట్ తెలిసి పెట్టుకోండి అంతే. డయాగ్రామ్స్ ఒకసారి చూసుకుంటే చాలు, మీకు గుర్తుండిపోద్ది. మనకి టెక్స్ట్ బుక్లోనే మ్యాక్సిమం ఇచ్చుంటాడు, మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో. అంటే మీ అన్న వాళ్ళని అడిగి చూడండి, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ దానిలో ఇచ్చుంటాడు డయాగ్రామ్, ప్రాబబిలిటీ అనే చాప్టర్లో ఇచ్చుంటాడు. సో అందులో మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. యాస్ అంటే ఏముండదు, ఏ అంటే లెటర్ ఏతో ఉండేవే యాస్ అంటాం. ఓకేనా? సో చాలు, ఇక్కడ వరకు ఈ ప్రాబ్లం 1-2 ప్రాబ్లమ్సే మీకు 8th ఉండేవి కాబట్టి ఇబ్బంది లేదు. 10th వెళ్ళినాక పూర్తిగా చేసుకుంటుండండి. జస్ట్ యాస్ అంటే ఏ అని గుర్తుపెట్టుకోండి చాలు. 52 అన్నాడు, ఏ అన్నాడు కాబట్టి ఇప్పుడు రాద్దాం. ఇక్కడ ఇదే స్టెప్పులు. దేర్ ఆర్ 4 యాస్ ఇన్ ది ప్లేయింగ్ కార్డ్స్. అంటే ఇందులో 4 ఉంటాయి. రెడ్ కలర్స్, బ్లాక్ కలర్స్లో ఉంటాయి. రెడ్ కలర్స్లో 2 యాసెస్ ఉంటాయి, బ్లాక్ కలర్లో 2 యాసెస్ ఉంటాయి. కాబట్టి టోటల్ 4, అది గుర్తుంటే చాలు. ఇప్పుడు అదే అనమాట. నెక్స్ట్ ఏమి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 4. ఓకేనా? అంటే మనకి కావాల్సింది యాస్ కార్డు. ఆ యాస్ కార్డు 4 టైప్స్లో ఒక్కొక్కటి ఉంటుంది. అవి 4 ఉంటాయి కాబట్టి 4. నెక్స్ట్ ఏమి, టోటల్ అవుట్కమ్స్ ఎంత? వాడే చెప్పేశాడు ఎన్ని కార్డ్స్ టోటల్. 52 కార్డ్స్. ఇదిగోండి మెన్షన్ చేశాడు, 52 కార్డ్స్. ఇప్పుడు ఫార్ములా రాద్దాం. సేమ్, జస్ట్ ఇప్పుడు ప్రాబబిలిటీ అని మాత్రం పెట్టుకుంటే చాలు. ప్రాబబిలిటీ ఏం ఫార్ములా? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. చూడండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 4/52. మీకు కానీ 4 టేబుల్ వచ్చుంటే వచ్చేస్తుంది, 14 టేబుల్ వచ్చున్నా వచ్చేస్తుంది. చూడండి, 4 1s are 4, ఇంకా 5లో 4 పోతే 1, 12, 4 3s అంటే ఎంత వచ్చింది? 1/13. అంతే, అయిపోయింది ఆన్సర్. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తాను, మీరు ప్యాకాట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ చాప్టర్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా అవసరం లేదు. ఆ గేమ్ జోలికి పోవద్దు. ఓకేనా? 100% చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకాట నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సి చూద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కార్డ్ యాపిల్. అంటే రెడ్ యాపిల్, మనకి యాపిల్స్ తెలుసు కదా, 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి రెడ్ యాపిల్, ఇంకోటి గ్రీన్ యాపిల్. ఇప్పుడు ఇది ఒక బాస్కెట్ అనుకుంటే, దీనిలో కొన్ని రెడ్ కలర్ యాపిల్స్, కొన్ని గ్రీన్ కలర్ యాపిల్స్ ఉంటాయి. వాడు ఏమన్నాడు? ప్రాబబిలిటీ గురించి మెన్షన్ చేశాడు. అయితే ఆ ప్రాబబిలిటీ దేనికి? రెడ్ యాపిల్స్కి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఆ రెడ్ యాపిల్కి తీసుకోవడానికి గల ప్రాబబిలిటీ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ రాసినట్టే వేస్తాం. దేర్ ఆర్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? రెడ్ 1 2 3 4. దేర్ ఆర్ 4 రెడ్ యాపిల్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ 4 వచ్చింది, అక్కడ 4 వచ్చింది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో లెక్క పెట్టింది 4 అంతే. 7 ఉండే 4 కాదు, ఇది వేరు అది వేరు. ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్.
అంటే టోటల్ యాపిల్స్. టోటల్ ఎన్ని ఉండే లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫార్ములా, ప్రాబబిలిటీ ఫార్ములా రాద్దాం. ప్రాబబిలిటీ ఏం ఫార్ములా? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి చూడండి, 4 బై టోటల్ వచ్చి 7. ఇది ఆన్సర్, 4/7. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మనకి ఆన్సర్ ఏమీ లేదు, జస్ట్ క్యాన్సిలేషన్ పోతే చేస్తాం. దీనిలో కూడా మీరు బాగా గమనిస్తే దీనిలో మాత్రమే క్యాన్సిలేషన్ పోయింది, మిగతా దీనిలో పోలే. మీకు ఇక్కడ బాగా రావాల్సింది జస్ట్ ఒక ఫార్ములా, కాయిన్స్ గురించి డైస్ గురించి తెలుసుకుంటే చాలు. ఇప్పుడు 8th క్లాస్కి జస్ట్ ప్లేయింగ్ కార్డ్స్లో యాస్ అనేది 4 ఉంటుంది అని తెలిస్తే చాలు. మీకు మళ్ళీ చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ పేకాట నేర్చుకోకండి. దాని జోలికే మనకు వద్దు, టైం పాస్కి కూడా వద్దు. ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. చెస్ నేర్చుకోండి, క్యారమ్స్ నేర్చుకోండి, ఇంకేమన్నా నేర్చుకోండి. ఓకేనా? ఇది మాత్రం నా సజెషను. జస్ట్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. పేకాట గురించి తెలుసుకోండి, ఆ కార్డ్స్ ఏముంటాయి అని తెలుసుకుంటే చాలు. దాన్ని మాత్రం నేర్చుకోకండి. ఓకే, ఫస్ట్ ఇది నీట్గా రాసుకోండి. సో ప్రాబ్లం చూశారు కదా. ఇదే విధంగా మ్యాక్సిమం మీ 8th క్లాస్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పైన వీడియోస్ చేయడము చేస్తాను. డైలీ అవి అప్లోడ్ చేయడం కూడా చేస్తాను. బట్ మీరు చేయవలసింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అందువల్ల మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నా క్లాస్ నచ్చుంటే లైక్ చేయండి. అప్పుడే ఈ క్లాసు మిగతా వాళ్ళకు కూడా రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.